అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, నాయకులకి, కార్యకర్తలందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, గత మార్చిలో ఒక రికార్డు సృష్టించారు మా కోటరెడ్డి సోదరులు. మొదటి రోజు 105 పనులతో, తర్వాత 40, తర్వాత 50, ఆ విధంగా పెంచుకుంటూ పోతూ టోటల్గా 339 పనులతో శంకుస్థాపనలు చేసి, అది స్థానికంగా ఉండే ప్రజలతో శంకుస్థాపనలు చేసి 2 నెలలు టైం పెట్టుకున్నాడు. ఆ 2 నెలల కన్నా ముందే 50 రోజుల లోపల ఆ పనులను పూర్తి చేసి 339 పనులను స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల చేత ఓపెన్ చేయించి రికార్డు సృష్టిస్తున్నాడు. ఈ సందర్భంగా మా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 29వ డివిజన్లో దాదాపు 1,22,00,000 రూపాయలతో సైడ్ కాలువలు కానీ, డ్రైన్స్ కానీ, సిమెంట్ రోడ్ల నిర్మాణం కానీ జరిగింది. ఇదే వరవని రాబోయే రోజుల్లో కూడా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మరియు 29వ డివిజన్ని అభివృద్ధి పరుస్తారని ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు వారి సోదరుడు రాష్ట్ర టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ మనం చూస్తే ఎక్కడా లేనటువంటి విధంగా, బహుశా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం ఎవరు చేసి ఉండరు. ఇక మీదట చేస్తారో లేదో తెలీదు. ఒకే టయానికి, రేపు ఒకే డేటు, ఒకే టయానికి అంటే 15వ తేదీ ఉదయం 9 గంటలకి ఈ 339 పనులు ఏదైతే ఉన్నాయో ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి ఆ స్థానికంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం చేశాము. అట్లాగే ఇప్పుడు ఒకే టయానికి చేయటం అనేది ఇదొక రికార్డు. ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఒక విద్యార్థి నేతగా ఎదిగినటువంటి శ్రీధరన్న ఇవాళ 3 సార్లు ఎమ్మెల్యేగా అయినా కూడా ఒక సామాన్య వ్యక్తిగా ఈ పనులన్నిటినీ కూడా పర్యవేక్షించి స్కూటర్ మీద తిరిగి ప్రతి ఒక్కరికి కూడా అంకితం చేయడం మాకు గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం. నా పేరు కనపర్తి గంగాధర్, నెల్లూరు పార్లమెంట్ కార్యదర్శి మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అంటే మారు పేరు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా కార్యసాధకుడు అంటే మా ప్రీతమ నాయకులు శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. మరి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి జోడీ ఏదైతే ఉందో సూపర్ హిట్ కాంబో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు దాదాపుగా 220 కోట్ల రూపాయలు నిధులు ఏదైతే ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చాడో ఈ 10 నెలల కాలంలో నిజంగా వారి యొక్క కార్యదీక్షతకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే అని చెప్పి తెలియజేస్తున్నాం. అందులో భాగంగా మా 29వ డివిజన్లో ₹1 కోటి పైచులకు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలకి సిద్ధంగా ఉన్నాయి. రేపు మే 15వ తారీఖున. అలాగే మరో 23 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నాము. అంతేకాకుండా ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ ఏదైతే ఉందో గాంధీనగర్ రోడ్డు వెడల్పు, డివైడర్ మరియు సెంట్రల్ లైటింగ్ ఏదైతే ఉందో దానికి కూడా ₹2,80,00,000 రూపాయల అంచనాలతో మొన్ననే శంకుస్థాపన గావించడం జరిగింది. అది కూడా ఒక 2 నెలల కాలంలో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఎక్కడ కూడా ఈ అభివృద్ధి పనులు నాణ్యతా లోపం లేకుండా మా నాయకులు ఎవరైతే ఉన్నారో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు నిత్యం పర్యవేక్షిస్తూ అవసరమైతే కార్యకర్తలని ఎక్కడికక్కడ ఆ పనులు పర్యవేక్షించమని చెప్పి చెబుతూ మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. రేపు మే 15 ఏదైతే ఉందో
తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గం ప్రతి కార్యకర్త గర్వపడే రోజు. ఎందుకంటే మార్చి 15న అన్ని అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేసి ఒకే రోజు మే 15వ తారీఖున 339 ప్రారంభోత్సవాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారా చేపించడం అనేది దేశ చరిత్రలోనే ప్రథమం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇది ఒక పార్టీ కార్యకర్తగా, రూరల్ నియోజకవర్గ కార్యకర్తగా నేను గర్వపడుతున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. రేపు రాబో కాలంలో రూరల్ నియోజకవర్గం అంటే 2024కు ముందు 2029 తర్వాత అనే విధంగా కోటంరెడ్డి శ్రీధర్ అన్న పర్యవేక్షణలో వారు తీర్చిదిద్దుతున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నాను. రూరల్ నియోజకవర్గ అభివృద్ధి అంటే ఏందా అంటే దాని ముఖ చిత్రం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారే అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల్లో నెల్లూరు రూరల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జాతర జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఒకటే, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, టీడీపీ నాయకులు, కాబోయే ఎమ్మెల్యే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఒకసారి చూసుకున్నట్లయితే మార్చి నెలలో దాదాపు 339 వర్కులు ఒకేసారి ఏంటంటే ప్రజల సాక్షిగా, ప్రజల చేతుల మీదుగా ఈ శంకుస్థాపన పనులు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఆనాడు మా నాయకుడు ఎమ్మెల్యే గారు చెప్పారు, ప్రజల చేత శంకుస్థాపన చేస్తాం, అదేవిధంగా 60 రోజులు పూర్తయిన తర్వాత కార్యకర్తల చేతుల మీదుగా ఈ ఏదైతే పనులు పూర్తయ్యాయో ఆ పనులు ఏంటంటే ప్రారంభిస్తామని చెప్పేసి 2 నెలల ముందు చెప్పడం జరిగింది. చెప్పిన డ్యానికి, చెప్పిన కమిట్మెంట్కి ఈరోజు రేపు 15వ తారీఖు ఈ వర్కుల్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి స్థానిక ఏదైతే డివిజన్లో ఉన్న కార్యకర్తలు కానీ వాళ్ళ చేతుల మీదుగా ఈ డివిజన్లో జరిగిన, అంటే రూరల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు ఆ డివిజన్ ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి చూసుకున్నట్లయితే 29వ డివిజన్కి సంబంధించి దాదాపు 1,20,00,000 పైచులకు అభివృద్ధి పనులు చేసాం. ముఖ్యంగా సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి. ఈరోజు గాంధీనగర్ పార్క్ చూసుకోండి, ఒకసారి అయితే 23 లక్షల రూపాయలతో పార్క్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. దీనికి కారణం ఎవరా అంటే రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక తెలుగుదేశం కార్యకర్తగా కాళ్ళు ఎగరేసుకుని చెప్తున్నా. అదేవిధంగా చూసుకున్నట్లయితే డేకాస్ రోడ్, వేదాపురం లింక్ రోడ్డు చూసుకున్నట్లయితే సెంట్రల్ లైటింగ్ కానీ, డివైడర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మాకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రారంభించడం చాలా ఆనందంగా, చాలా గర్వంగా ఉంది. ఏదైతే రేపు 15వ తారీఖున కార్యకర్తల మీదుగా ఈ డివిజన్లో ఈ రోడ్లు ప్రారంభించి వాళ్ళకి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ